మళ్ళీ అసలు ఇంత థిక్గా మీడియా మిత్రులందరినీ చుట్టూ కెమెరాలతో చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక సినిమా దీంట్లో ఇంకో సినిమా రిలీజ్కి రెడీ అయిపోయింది. అట్లాగే జూలై 1న ఈ పక్క కమర్షియల్ అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నాను తెలుసు. గోపిచంద్ రాశి, నెక్స్ట్ రావు రమేష్ గారు, సత్యరాజ్ గారు, సప్తగిరి, ఇట్లా అందరూ నా టీం మొత్తం ప్రతిరోజు పండుగ తర్వాత మా సేమ్ కాంబినేషన్లో GA2 UV మీద ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మంచి ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమాని నా ప్రీవియస్ ఫిలిమ్స్ లాగానే ఈ సినిమాలో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ని పెట్టుకుంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఫైట్స్ కానీ మామూలుగా సాంగ్స్ కానీ అన్ని రకాలుగా ఉండేట్టుగా ప్లాన్ చేసుకుని ఈ సినిమాని చేయడం జరిగింది. డెఫినెట్గా ప్రతి ఒక్క ఆడియన్కి ఇది రీచ్ అవుతుంది. వాళ్ళ యూత్ ఆడియన్స్ దగ్గర నుంచి ఫ్యామిలీస్ వరకు కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది పక్కా కమర్షియల్ ఫిల్ము. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. జూలై 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీరందరూ చూసి మంచి ఎంటర్టైన్ అవుతారని, ఈ సీజన్లో వచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ డెఫినెట్గా మిస్ అవ్వరని. వరల్డ్ వైడ్ యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. యూఎస్లో ఉన్న ఆడియన్స్ కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసి మమ్మల్ని మళ్ళీ మాకు మంచి ఎనర్జీ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు జూలై పక్కా కమర్షియల్ రిలీజ్ అవ్వడానికి అన్ని విధాలుగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. మొత్తం ఫైనల్ కాపీ కూడా అన్నీ కూడా చాలా బాగా వచ్చింది. జూలై 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది థియేటర్స్లో. సో మీరందరూ కూడా ఎప్పుడు మా GA2ని కానీ UV క్రియేషన్స్ కానీ మీరందరూ కూడా ఆశీర్వదించినట్టే ఈ సినిమాను కూడా ఆశీర్వదించి అన్ని సినిమాల్లాగా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మార్క్ అంటే 100% ఏంటంటే అది ఒక ఎంటర్టైనర్. ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా వచ్చి చూసి కడుపారా నవ్వుకుని వెళ్ళే సినిమాలు ఉంటాయి. ఒక భలే మగోడు కానీ, మొన్న ప్రతిరోజు పండుగ కానీ, ఇట్లాగా తనది ఏ సినిమా తీసుకున్నా కూడా తను నిర్మించిన సుమారు 9 సినిమాల్లో కూడా ఎంటర్టైన్మెంట్కి చాలా ముందు ప్లేస్మెంట్ ఇస్తాడు. అదేవిధంగా ఈ సినిమాలో ఏంటంటే తను ఎప్పుడు చేసే ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక కమర్షియల్ యాంగిల్ కూడా అంటే గోపీచంద్ గారికి ఏదైతే ఒక హీరోయిజంలో పట్టు ఉంటుందో ఆ పట్టును కూడా మిస్ అవ్వకుండా ఇటు ఎంటర్టైనర్గాను అటు ఒక మాస్ ఎలిమెంట్ని పెట్టుకుని ఒక మాస్ ఎంటర్టైన్మెంట్గా దీన్ని చాలా బాగా ఆయన తీయడం అనేది జరిగింది. డెఫినెట్గా ఈ సినిమా నుంచి మీకు అందరికీ గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే మీరు హ్యాపీగా ఫ్యామిలీతో రండి. రేట్లు కూడా చాలా ఎమికబుల్గానే తీసుకొచ్చాం. నైజాంలో చాలా థియేటర్స్ కూడా చాలా మల్టీప్లెక్సెస్ అన్నీ కూడా 160+ GST అంటే రౌండ్ ఫిగర్ నియర్లీ 195 అంత వస్తుంది. దానికి అందరూ కూడా ఇంచుమించు 90% ఆఫ్ ద థియేటర్స్ సముఖంగా ఉన్నారు. ఒక 2-3 మల్టీప్లెక్సెస్ మాత్రం రేట్లు తగ్గించడానికి ఏంటంటే వాళ్ళ ప్రీమియం థియేటర్స్ మేము తగ్గించలేమని చెప్పి ఒక 2-3 మల్టీప్లెక్సెస్ చెప్పారు. ఆ 2-3 మల్టీప్లెక్సెస్ తప్పితే మిగతా అన్నీ కూడా ఇంచుమించు 195 రూపీస్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సింగిల్ స్క్రీన్స్ ఏదైతే సిటీలో ఉన్నాయో అవన్నీ కూడా ఇంక్లూడింగ్ GST 150 రూపీస్. హెడ్ క్వార్టర్స్ దాటిన తర్వాత ఉన్న థియేటర్లన్నింటినీ కూడా 110 రూపీస్కే తగ్గించడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే ఆఫ్టర్ కరోనా తర్వాత మీరందరూ కూడా ఫ్యామిలీస్తో హ్యాపీగా వచ్చి లేదా ఫ్రెండ్స్తో హ్యాపీగా వచ్చి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఎంటర్టైనర్ని హ్యాపీగా చూసి ఎంటర్టైన్ అవడానికి తీసుకున్న నేను ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఎటువంటి ఎక్స్ట్రా రేట్లు లేకుండా ఈ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ సినిమాని చూసి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తే ఇంకా ఈ సంస్థతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా ముందుకెళ్తాం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా సమస్యల్లో ఉన్న ఇండస్ట్రీ ఇప్పుడు బయటకు వస్తుంది. ఇంకా స్టిల్ దేర్ ఆర్ సో మెనీ ఈజ్ దేర్, వీఆర్ 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఇట్లాంటి చిన్న కరోనా తర్వాత ఈ ప్రేక్షకులు కానీ మీడియా కానీ అందరూ కూడా మా భుజాలను తట్టి మాతో పాటు ఉండవలసిన సమయం ఇది. డెఫినెట్గా మీ అందరూ సపోర్ట్ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ టీమ్ యూనిట్కి నిజంగా ఇంత కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇంకా ఎల్లుండ రిలీజ్ కాబట్టి అందరం కూడా ఆల్మోస్ట్ ఇది లాస్ట్ ప్రెస్ మీట్ కూడా అవ్వచ్చు మా వైపు నుంచి. అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. తర్వాత సక్సెస్ మీట్లో డెఫినెట్గా కలుద్దాం.
ఇప్పుడు వరకు ఈ సినిమాకి పనిచేసిన యూనిట్కి J2 సంస్థ తరపున, UV సంస్థ తరపున పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా హీరో గారు గోపీచంద్ గారు, రాశికన్న గారు, అదేవిధంగా సత్యరాజ్ గారు, మన రావు రమేష్ గారు, అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను టెక్నీషియన్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా టైటిల్ తగ్గట్టు పక్కా కమర్షియల్గా మీకు ఎంతవరకు ఈ సినిమా వర్కౌట్ అవబోతుంది? అంటే 100% కరోనాలో చాలా బడ్జెట్ పెరిగింది. బికాస్ ఆఫ్ నియర్లీ ఇది సినిమా చూసుకుంటే కనుక 2020 డిసెంబర్లోనే షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. బట్ నియర్లీ 8 months మేము కాపీ రెడీ అయిన తర్వాత కూడా ఇంచుమించు 8 months మేము వెయిట్ చేయవలసి వచ్చింది. దాంట్లో ఏంటంటే ఇంట్రెస్ట్లు అనేది చాలా బర్డెన్గా మారినాయి మాకు. బట్ మారుతికి, హీరో గారికి, ఎస్పెషల్లీ హీరో గారికి హిందీ డబ్బింగ్ మీద ఉన్న పట్టుతో ఈ సినిమా నియర్లీ థియేటర్లో ఈరోజు ఒక మినిమం చేసినా కూడా బయటపడే పరిస్థితుల్లో ఉన్నాం. ప్రాఫిట్స్ అనేది అది ఎంత హిట్ అయితే అంత ప్రాఫిట్స్ వస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఇన్ ఏ సేఫ్ మోడ్ బికాస్ ఆఫ్ అదర్ ఫ్యాక్టరీస్ ఆర్ సేవ్డ్ అస్. ఇప్పుడు లేనంతగా దాదాపు 4 రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లో ఉన్నారు. అంటే సాధారణంగా అంతకుముందు ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు సినిమా పబ్లిసిటీ చేస్తే సరిపోయే జనాలకు చేరువయ్యేది. కానీ ఈ సినిమా దాదాపు 4 రోజుల నుంచి కూడా మీరు జనాల్లోనే ఉన్నారు. సో ఎట్లా ఆదరించబోతున్నారు అనుకుంటున్నారు మీరు? అంటే ఇది చాలా స్ట్రాటజిక్గా తీసుకున్న డెసిషన్ అండి. 1 month బిఫోర్ నుంచి దీన్ని ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ మధ్యలో చూస్తున్నాను చాలా 10 రోజుల ముందు, 15 రోజుల ముందు స్టార్ట్ చేస్తే ఇది వరకు ఏంటంటే మనకు హోర్డింగ్స్ ఉండేవి. అదేవిధంగా ఓళ్ళల్లో పోస్టర్స్ బాగా వేయగలిగిన వాళ్ళు. ఇప్పుడు రాజమండ్రి లాంటి టౌన్స్లో కూడా పోస్టర్స్ అలౌ చేయట్లేదు. సో టీవీస్ అంటే ఇదివరకు న్యూస్ ఛానల్స్ ఉండేవి బాగా దగ్గరికి రీచ్ అవ్వడానికి. అది ఇప్పుడు ఏంటంటే ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా యూట్యూబ్స్ మీదకి అండ్ యాప్స్ మీదకి వెళ్ళిపోయారు. ఆ యాప్స్లో మన సినిమా అనేది చాలా తక్కువ స్పేస్ మనకి యాప్స్లో కానీ, యూట్యూబ్లో కానీ. ఎందుకంటే వాడు ఎప్పుడు కాలితే అప్పుడు చూడొచ్చు న్యూస్ కానీ ఏదైనా. ఇదివరకు ఏంటంటే వాడు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు, ప్రేక్షకుడు అనే అతను ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు, నైట్ ఎప్పుడన్నా డిన్నర్ చేసినప్పుడు టీవీ న్యూస్ కంపల్సరీ చూసేవారు. ఇప్పుడు బెడ్ మీదకి వెళ్ళిపోయాక ఫోన్ చూస్తుంటారు. సో ఆ ఫోన్లో యూట్యూబ్స్లో కానీ, యాప్స్లో కానీ మనం వెళ్ళాలంటే మనకు చాలా లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ యాడ్స్ అన్ని దాని మీద ఉంటాయి. మనకు చాలా లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. ఇట్లాంటప్పుడు ఏంటంటే ఒక సాంగ్ రిలీజ్ చేయాలన్నా, లేదంటే ఒక సినిమా పబ్లిసిటీ జనాల్లోకి ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలామంది దెబ్బతింటుంది కూడా అక్కడే. చాలా అహెడ్గా వెళ్ళాలి. ఇదివరకు మీడియం ఏంటంటే మనకు చాలా ఫాస్ట్ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక కూడా సినిమా మీడియం స్లో అయింది. ఇది చాలామంది ఏంటంటే అబ్జర్వ్ చేయట్లేదు. ఇంకా పాత పద్ధతులు ఏంటంటే మనం 15 రోజుల ముందు వేస్తే పోస్టర్లు వేస్తాము, లేదా టీవీలో యాడ్లు వేస్తున్నాము, పేపర్లో యాడ్లు వేస్తున్నాము. అంటే ఇప్పుడు ఆ స్పేస్ అంతా కూడా చాలా తగ్గి 50% ఆన్లైన్ స్పేస్ తీసుకుంది. ఆన్లైన్లో వీ హ్యావ్ టు మనము డేట్కి చాలా ముందు ఉండాలి. అంటే టికెట్స్ రేటు తగ్గించాము, మా సినిమా ఇంత అని చెప్పుకోవడానికి పరిస్థితులు వచ్చాయి. సో ఒకవైపు గవర్నమెంట్ ద్వారా మనం సినిమా టికెట్లు తగ్గించండి మహాప్రభుని వేడుకున్న సమయంలో నిర్మాతలే మా సినిమా టికెట్ ధర ఇంత అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. సో జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అని ఏ సెన్స్లో వెళ్ళింది జనాలు? అంటే టికెట్ అనేది సినిమా బట్టి, సినిమా పెట్టిన మన బడ్జెట్ బట్టి, ఇట్లు బట్టి నిర్ణయించుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకుడు అనేవాడికి ఒకసారి ఒక ట్రైలర్ చూసాక అక్కడ ఒక అంచనాకు వస్తున్నాడు. ఇది హై బడ్జెటెడ్ ఫిల్మ్ అన్నప్పుడు నిజంగా ఆడిని మనం ప్రేక్షకుని 300 రూపాయలు అడిగినా, 400 రూపాయలు అడిగినా హీఈస్ రెడీ టు స్పెండ్. వెన్ హీ ఫీల్స్ లైక్ ఇది మీడియం బడ్జెట్ సినిమా అన్నప్పుడు కూడా మీరు 400 రూపాయలు అడిగితే డెఫినెట్లీ వాళ్ళకి ఏంటంటే నేను ఎందుకు ఇవ్వాలనే క్వశ్చన్ వస్తుంది. సో మన సినిమా బట్టి మనం రేటు వాళ్ళకి పర్ఫెక్ట్గా చెప్పగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫ్లెక్సిబుల్ రేట్ ఇచ్చింది గవర్నమెంట్, ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి. ఆ ఫ్లెక్సిబుల్ రేట్ని మనం మిస్యూజ్ చేసుకుంటే మాత్రం చాలా దెబ్బతింటాం. ఒక సినిమాకి, ఒక ప్రేక్షకుడికి ఈ సినిమాకి నేను ఇంత రేట్ అయితే థియేటర్కి వెళ్ళి హ్యాపీగా నేను చూస్తాను అనేది మన సినిమా రేంజ్ బట్టి, మన సినిమా క్వాలిటీ బట్టి, మార్కెట్ బట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం అది. వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి మనము ప్రతి సినిమాకి 300 రూపాయలు, 400 రూపాయలు పెడితే సర్టెన్ టైం దే డోంట్ కమ్ టు ద థియేటర్స్. బికాస్ వాడు 1000 రూపాయలు పెడితే హ్యాపీగా ఓటీటీలో 30 రోజుల తర్వాత, 35 రోజుల తర్వాత చూసుకోవాల్సినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో డీజిల్ ఖర్చు పెట్టుకుని, బండి కింద పార్కింగ్ చేసుకుని అంతంత 1600, 1700 రూపాయలు పెట్టి ఎందుకు టికెట్లు కొంటారు? సో ఏ సినిమాకి ఎంత ఉండాలనేది అది ప్రొడ్యూసర్కి నాలెడ్జ్ ఉండాలి. అది ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్స్ని, ఎగ్జిబిటర్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. సార్, ఒక సినిమా కథ వినేటప్పుడు ఒక ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది. సో మీరు విన్నప్పుడు మీకు ఏమి ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది? నాకు మోర్ దెన్ ఎమోషన్ కన్నా నేను ఎంటర్టైన్మెంటే చూస్తానండి. ఎందుకంటే వీళ్ళు కమర్షియల్ క్యాండిడేట్స్ బాగా. ఎందుకంటే ఫస్ట్ కథ చెప్పేటప్పుడు వీళ్ళని నవ్వించలేకపోతే వీళ్ళు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు.
అంటే ఇది మనకు ఒప్పుకోరేమో, ఇది పని అవ్వదేమో. అరవింద్ గారు మరి ఏంటి ఏదో నిధులు చెప్పడానికి తెచ్చాడండి మన దగ్గరికి అన్నట్టు అరవింద్ గారు అయితే మరి దారుణంగా చూస్తారు అసలు ఇట్లాగా పైనుంచి కింద దాకా. ఈ కథను నా దగ్గరికి ఎలా తెచ్చాడు ఈడని. ఒక్కొక్క మనిషికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళు మేక్ చేసినంత హానెస్ట్ ఫిలిం నేను చేయలేను, బికాస్ దే బిలీవ్ ద ఎమోషన్స్. నా జడ్జిమెంట్ ఎంటర్టైనర్, సో వాళ్ళు వచ్చి ఎంటర్టైనర్ చేయకూడదు, నేను వెళ్ళి ఎమోషన్ చేయకూడదు. చేస్తే వాళ్ళ తప్పు చేస్తారు, ఇటు నేను తప్పు చేస్తాను. నా స్ట్రెంత్ బిలీవ్ చేసి నేను వెళ్తున్నాను అంతే. అదే డార్లింగ్, ఎవరిని ఎలా వాడితే పని వద్దు మీకు బాగా తెలుసు అంటున్నా. ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోవాలి. ఇదివరకు మేము వాడేవాళ్ళు, ఇప్పుడు ఏమో అందరూ మమ్మల్ని వాడేస్తున్నారు. మారుతి గారు, సరే లైటర్ వేలో అంటే ఫన్ జనరేట్ చేస్తూనే ఒక పాయింట్ ఆడియన్స్లో ఆలోచన చేసేలా ఉంటుంది మీ సినిమాలన్నీ కూడా ఇప్పుడు వచ్చినట్టు. సో దీనిలో లీగల్గా వెళ్ళడం జరిగింది కదా, సో ఎట్లా ఉంటుంది లీగల్ పాయింట్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే యాక్చువల్గా లీగాలిటీలో అంటే చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. అది మహాసముద్రం. అంటే మనకి రకరకాల జోనర్స్లో కోర్టు కూడా ఒక జోనర్. అంటే మన ప్రీవియస్ ఫిలిమ్స్ చూస్తే హీరోలు పోలీసు క్యారెక్టర్లు, డాక్టర్లు అవి చేసే దీంట్లో లాయర్ కూడా ఒక క్యారెక్టర్ చేసేవాళ్ళు. అలాంటి దీంట్లో యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో యాక్చువల్గా లాయర్స్ చాలా తక్కువైనాయి. ఇప్పుడు వకీల్ సాబ్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చేశారు. అంటే అది పింక్ సినిమా నుంచి అది రీమేక్ చేసుకుని. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వేరే వేరే లాంగ్వేజ్లో లాయర్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, చేస్తున్నారు. ఈ లాయర్ క్యారెక్టర్ హీరోలు, పెద్ద హీరోలు చేస్తే చాలా బాగుంటాయి యాక్చువల్గా. దాని ద్వారా ఏంటంటే ఓ చిన్న మెసేజ్ చెప్తే డెఫినెట్గా బాగుంటుంది. అట్లాగే నా రేంజ్లో నేను ఎంటర్టైన్ చేస్తూ లాస్ట్కి అంటే మెయిన్ ఏ సిస్టంలో అయినా మనకి కమర్షియాలిటీ ఉండొచ్చు, కానీ జ్యుడిషియరీ సిస్టంలో కమర్షియాలిటీ ఉండకూడదు అని చెప్పే పాయింట్ని యాక్చువల్గా మా వేలో, ఫన్ వేలో చెప్పుకుంటూ లాస్ట్కి అది చెప్పడం జరిగింది ఈ సినిమాలో మెయిన్. బట్ అలా అని ఒక క్లాసులు పీకినట్టు ఎక్కడ ఉండదు సినిమా. చాలా నీట్గా ఎంటర్టైన్ అవుతూ ఒక 2 hours పాటు నవ్వుకుంటూ, నేను ఏది కూడా అలాగే చెప్తాను. లేకపోతే డైరెక్ట్గా ఈ నీతులు చెప్పడానికి కూర్చోబెట్టాడు అనుకుంటే ఇంకా అది ఎలాగో చూడరు. అందుకని ఆ టైప్ కాకుండా నేను చెప్పదలుచుకున్న పాయింట్ని చెప్తూ ఎంటర్టైన్ చేశానండి. మారుతి అలా ఏం లేదండి, ఎందుకంటే ఈ సినిమా ఏంటో తెలియకుండానే నాకు ఆ 2 సినిమాలు ఇచ్చారు కదా ఫస్ట్. అలా వచ్చేటైతే కనుక ఈ 2 సినిమాలు ముందు అది ఎవరైనా చూద్దాం, నువ్వేంటి ఇంటి దగ్గర తిరుగుతున్నావు అంటారు ఫస్ట్. అందుకని వాళ్ళు అది లేకుండా వాళ్ళే మామూలుగా ఏది జరిగినా నాకు ఏంటంటే ఫస్ట్ నన్ను ఒక వీడి దగ్గర అన్నీ జరుగుతాయి అనేది ఒకటి ఉంటుందండి. అంటే ప్రాక్టికాలిటీ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏ హీరో అయినా సరే, ఇప్పుడు చిరంజీవి గారు అంత ఇదిగా ఆయనకున్న స్టేటస్కి ఈ సినిమా ద్వారా నన్ను టెస్ట్ చేయాలని నన్ను అనుకోరు. ఎందుకనంటే నేనేంటో ఆయనకి తెలుసు. గత 10 years నుంచి నా ట్రాక్ రికార్డ్ చూశారు. ఒక బలబల మగాడవని, ఒకటిదని. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయ్యి వెంటనే కనుక పెద్ద హీరో కానీ ఎవరైనా ఇచ్చేసారనుకోండి, అనుమాన పడతారు. ఏంటి అది ఆడిన సినిమాకి ఇంత రేంజ్ ఎలా వచ్చింది, అసలు ఇది తీయగలుగుతాడా లేదనేది డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు నేనేం తీస్తానో నాకంటే కూడా మీ అందరికీ ఎక్కువ తెలుసు. వీడు ఈ హీరోతో వెళ్తున్నాడంటే యాక్చువల్గా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీరు స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తారు నాకు కావాలంటే. ఈ పాయింట్ మీద తీ బ్రదరు, నువ్వు బాగా తీస్తావు, ఈ క్యారెక్టర్ అయితే నీకు బాగుంటుందని. నాకు అలా అయిపోయారు చాలామంది. ఎందుకంటే చాలామంది కొంతమంది ఈ కథ అయితే మీరు బాగా తీస్తారండి అని. నేను తీస్తానో తీనో నాకు తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు నేను తీస్తానని. అలాగా కొంతమంది హీరోలు కూడా ఏంటంటే ఈ పాయింట్ యాక్చువల్గా వీడు తీస్తే బాగుంటుందని వాళ్ళే పిలిచి యాక్చువల్గా చెప్తున్నారు నాకు. వాళ్ళే పిలిచి అడుగుతున్నారు, దీని మీద చెయ్యి, దీని మీద చేస్తే ఇలా చేద్దామని. అలాగా జరుగుతున్నాయి కాబట్టి దేవుడి దేవల్ల ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా. ఈ సినిమా కూడా అలాగే ఆ నమ్మకాన్ని నిలబెట్టే సినిమానే కానీ ఎక్కడా కూడా డ్రాప్ అవ్వదు. ఎందుకంటే గోపీచంద్ మారుతి కాంబినేషన్ అని అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఆ నమ్మకాన్ని డెఫినెట్గా నిలబెట్టుకున్నాడు. హీరోయిన్ బాగా చూపించాడు, హీరోయిన్ మంచి ఇచ్చేసాడు, వీడనుకో చిన్న పాయింట్ బాగా ఎలాబరేట్ చేశాడు, ఎంటర్టైన్ చేశాడు ఫస్ట్ అని. ఏదైతే నాకున్న నేను సేఫ్ గేమ్ ఆడుతుంటానో ఆ సేఫ్ గేమ్లోనే ఫస్ట్ ఒక సినిమాని నీట్గా అనుకున్నట్టు తీసి డెలివరీ చేశాడు.
అయ్యి బాబోయ్ చెత్త సినిమా తీసి నెత్తి మీద వేసాడు అనే పేరు అయితే తీసుకురాడు. మనకు ఫస్ట్ నేను నమ్మేది ఒకటేనండి, 2 గంటలు బోర్ కొట్టించిన సినిమా తీస్తేనే హిట్ కింద లెక్క. హిట్ సినిమా తీయాలని కూర్చోక్కర్లేదు థియేటర్లో మనం. నేను ఇప్పుడు సూపర్ హిట్ సినిమా, నువ్వు మమ్మల్ని హింస పెట్టకుండా ఉంటే చాలు, అదే నువ్వు హిట్ సినిమా తీసినట్టు. అంటే ఆడియన్స్ అంత ఓపెన్గా అంత జెన్యున్గా వచ్చి కూర్చుంటారు థియేటర్స్లో. ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నువ్వు సినిమా తీ అంటారు వాళ్ళు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయరు. మనం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు అడిగిన దానికంటే ఇంకొంచెం ఇవ్వగలిగితే మంచి టాక్ చెప్తారు. నన్ను అలాగే నిలబెట్టారని నేను అలా ఫీల్ అవుతూ ఉంటాను. ఎస్, మీరు వేసిన క్వశ్చన్లో సక్సెస్ఫుల్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అయితే సినిమా పలానా రోజున రిలీజ్ అవుతుంది అనేది అయితే మాత్రం నేను ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళగలిగాం. ప్రొడ్యూసర్గా ఫస్ట్ బాధ్యత అది ఉంటుంది మాకు. ఆ రోజు తర్వాత సినిమా మాట్లాడాలి ఇంకా, ఎందుకంటే ఇంకా ఆ రోజు తర్వాత మేము చేసేది పెద్దగా ఉండదు. అక్కడి నుంచి ఏంటంటే సినిమా మాట్లాడుతుంది. మేము బాగా సినిమా తీస్తే ఫస్ట్ షోకి చాలా బాగా వస్తుంది, లేదంటే ఫస్ట్ షో నుంచి తేడా పడుతూ ఉంటుంది. సో మా బాధ్యత ప్రకారం పలానా రోజున సినిమా రిలీజ్ అవుతుంది అని ఒక వ్యాస్ట్గా మాత్రం జనాల్లోకి తీసుకెళ్ళగలిగాం. మేము చేసిన పబ్లిసిటీ కానీ ఇది కానీ అంటే ఈ సినిమాకి ఏంటంటే అన్ని సినిమాల కన్నా కూడా ఇప్పుడు వచ్చి మా సంవత్సరం అన్ని సినిమాలకి చేసిన పబ్లిసిటీ కన్నా కూడా ఎక్కువ ఖర్చు పెట్టాం పబ్లిసిటీ మీద. బికాజ్ ఆఫ్ టుడే దట్ నెసెసిటీ ఈస్ దేర్. నెసెసిటీ అనేది ఏర్పడిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇదివరకు ఓన్లీ డిజిటల్ మీడియా అనేది చాలా పెరిగిపోయింది. ఇదివరకు సపోజ్ మీరు బిఫోర్ కరోనా తీసుకుంటే అది 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు ఉండేది. ఈరోజు నియర్లీ 70 to 80 lakhs రూపీస్కి వచ్చేసింది అది. అదేవిధంగా అవుట్ సైడ్ పబ్లిసిటీ ఎక్కడ తగ్గలేదు, ఇంకా పెరిగినాయి రేట్లన్నీ కూడా. దాని మీద ఏంటంటే ఇదివరకు బడ్జెట్తో పాటు సినిమా బడ్జెట్తో పాటు పబ్లిసిటీ బడ్జెట్ చాలా పెరిగిపోయింది ఇప్పుడు. బట్ అట్ ది సేమ్ టైం కలెక్షన్స్ తగ్గినాయి. మా వరి అంతా ఎక్కడ ఉందంటే చెప్పగలిగాం ఇది ఓటీటీలో 30 రోజుల్లో వచ్చేస్తుంది, 28 రోజుల్లో వచ్చేస్తుంది, అక్కడ చూద్దాంలే అని చెప్పి ఇంట్లో కూర్చుంటే మాత్రం ఎవరు ఏం చేయలేము ఇది. సో అంత ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇప్పుడు కొత్తగా నిర్ణయం తీసుకుంటున్నారు 50 రోజుల వరకు ఓటీటీ వేయకూడదు అనేది. మేబీ రేపు మీటింగ్ ఉంది దాని మీద, నాకు తెలిసి మేబీ ఏమన్నా దాని మీద ఏమన్నా పాజిటివ్ డెసిషన్ వస్తుందా ఏంటి అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇక్కడ సార్ ఆంధ్రాలో ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్కి ఎగ్నెస్ట్గా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు థియేటర్స్ షట్ డౌన్ చేయాలని ఒక వార్త వస్తుంది బయట. అయితే దాని గురించి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే ఏదైతే గవర్నమెంట్ ఎంఓయూ అనేది ఎగ్జిబిటర్స్కి ఇస్తుందో దాని మీద చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ని కరెక్ట్గా అడ్రస్ చేయడానికి వాళ్ళకి మీడియం దొరకక ఈ కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు సపోజ్ కలెక్టర్స్ దగ్గరికి సబ్ కలెక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు, కానీ వాళ్ళకు కూడా ఏంటంటే దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆన్సర్ చేయడానికి వాళ్ళకు కూడా కొన్ని విషయం, బికాస్ ఇట్స్ ఎ డిఫరెంట్ బిజినెస్ టోటల్లీ. ఆ విషయాల్లో అంబిక్విటీ అనేది ఉంది. ఆ అంబిక్విటీలో ఏంటంటే చాలామంది దీన్ని ప్రెజర్ కింద ఫీల్ అవుతున్నారు. సో వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ గవర్నమెంట్ హంబుల్లీ దట్ ఎగ్జిబిటర్స్కి ఉన్న డౌట్స్ అన్నీ తీరడానికి ఏదన్నా ఒక చిన్న మీటింగ్ కనుక పెట్టి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ అడుగుతానికి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ ఎంఓయూ నేను కూడా చదవడం జరిగింది. దాంట్లో మేజర్ 2-3 పాయింట్స్లోనే ఎక్కువ మంది ఎగ్జిబిటర్స్ స్ట్రెస్ అవుతున్నారు. ఆ 2-3 పాయింట్స్ నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు కూడా ఇట్స్ ఎమికబుల్ పాయింట్స్. అది కాకపోతే అది ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఏదన్నా ఒక బెటర్ ప్లాట్ఫామ్ అండ్ కమ్యూనికేషన్ ఎగ్జిబిటర్స్కి ఇస్తే కనుక వాళ్ళ డౌట్స్ నివృత్తి చేయగలిగితే కనుక ఈ కాంప్లికేషన్ కొంచెం తీరుతుంది అనేది నాకు ఉంది. సార్ ఇప్పుడు ఓటీటీకి టైం తీసుకుంటా అంటున్నారు కదా, కాకపోతే గతంలో కూడా చెప్పారు ఓటీటీలో ఎమ్మటే రిలీజ్ చేయము ఉంది టైం తీసుకున్నా, అలా అనేసి వెంటనే 2 వారాలు కాగానే వచ్చేస్తున్న సినిమాలు కూడా చూసాం, పెద్ద సినిమాల నుంచి అన్ని సినిమాలు. దీనికి మరి పర్టికులర్ ఒక డిసిషన్ అని తీసుకుంటారా? అదర్వైజ్ ఇంకోటి ఏంటంటే నాట్ ఓన్లీ తెలుగు, మిగతా లాంగ్వేజ్ కూడా డబ్ అయ్యి ఓటీటీలో వచ్చేస్తున్న పరిస్థితి ఉంది. జనాలు బాగా వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగిపోయింది కదా, సో దీనిపైన కూడా ఏం చేస్తున్నారు? అంటే ఓటీటీలో ఎప్పుడు రావాలి అనడానికి మేము దాన్ని రీసెర్చ్ చేస్తుంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మీటింగ్లో ప్రొడ్యూసర్ అడిగారు, సార్ ఇప్పుడు నా సినిమా ఫ్లాప్ అయింది, నేను ఎర్లీగా ఇస్తే నాకు ఓటీటీలో డబ్బులు వస్తాయి, థియేటర్లో రావు, నేను ఎందుకు ఆ ఇన్కమ్ పోగొట్టుకోవాలి అన్నారు. దట్ ఇస్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు పోతున్న మనిషిని నువ్వు ఇంకొంచెం ఆగి వచ్చే డబ్బులను పోగొట్టుకుని అని చెప్పే మనసు ఏ ప్రొడ్యూసర్కి కూడా రాదు. బట్ అట్ ది సేమ్ టైం మనం ఆలోచించవలసింది లాంగ్విటీ. ఈరోజు దట్స్ ఇనిషియల్ బెనిఫిట్, బట్ మన థియేటర్ సిస్టమ్ అనే దాన్ని చంపేసుకుంటే ఫ్యూచర్లో ప్రొడ్యూసర్ అనేవాళ్ళు జస్ట్ ఒక ప్రొడక్షన్ మేనేజర్స్ అయిపోతారు. అది ఆ డేంజర్ ఎంత ఉన్నది అనేది ఈరోజు మనం ఇనిషియల్ బెనిఫిట్ కన్నా కూడా అందరికీ బట్టిని తగులుతుంది. అది ఏంటంటే లాంగ్విటీ గురించి ఆలోచించాలి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇదంతా కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన పీరియడ్ మాకు, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ అంటే హీరోస్కి.
బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం. ఈ థియేటర్ ఇన్కమ్ అనేది చచ్చిపోతే ఒక మిడ్ సెక్టర్స్లో ఉన్న హీరోస్ చాలామంది ఇబ్బంది పడతారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది అది. అదేవిధంగా పెద్ద హీరోస్ అందరూ కూడా వాళ్ళు ఏదైతే ఈరోజు చరిష్మా ఉందో, ఈరోజు ఏదైతే స్టార్డమ్ ఉందో, వన్స్ ఈ థియేటర్స్లో ఈ క్రేజ్ అనేది కానీ ఈ ఫ్యానిజం అనేది కానీ పోతే అది వాళ్ళ కెరియర్స్లో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చేస్తుంది. అండ్ మనం పెద్ద హీరోలు అందరూ చాలా తెలివైన వాళ్ళు. ఇండియాలోనే అందరికన్నా కూడా మన హీరోస్ చాలా తెలివైన వాళ్ళు. అంటే ఒక సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది మన వాళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. సో వీళ్ళు ఆలోచించినంత బాగా ఎవరు ఆలోచించలేరు ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే దే హ్యావ్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ మన హీరోస్కి. సో వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. ఆల్రెడీ నాకు తెలిసి మన లాంగ్వేజ్ కాదు కానీ అదర్ లాంగ్వేజ్లో ఒక హీరో తన అగ్రిమెంట్లో మినిమం 50 days వరకు ఇది ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి లేదు. ఒకవేళ ఎదరకు రావాలన్నా కూడా హీరో దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలనేది కూడా అగ్రిమెంట్లో పెట్టారని చెప్పి తెలిసింది నాకు. సో థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. బట్ ఇది ఏంటంటే ఈ 1 year ఈజ్ టెస్టింగ్ పీరియడ్. ఇట్లా మన దగ్గర కూడా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే వచ్చే అవకాశం ఉందా అంటే ఇట్ డిపెండ్స్ అండి. అందుకే ఇది అంతా కూడా టెస్టింగ్ పీరియడ్స్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రయోగం చేస్తున్నారు. ఏదో ఒక ప్రయోగం మాత్రం సెటిల్ అవుతుంది. దీనికి ఒక 1 year పడుతుంది.